దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ను సీరం ఇన్స్టిట్యూట్ మన దేశంలో తయారు చేసింది. 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసింది. డైలీ ఉత్పత్తి చేసే డోసుల్లో సగం భారత్ కే ఇస్తామని సీరం ఇన్స్టిట్యూట్ చెప్పింది. పైగా ఇండియాలోనే ట్రయల్స్ నిర్వహించడం, సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతలో చాన్నాళ్ల వరకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉండటంతో కోవిషీల్డ్ కు మొగ్గు చూపింది ఎక్స్పర్ట్స్ కమిటీ. దీని ధర కూడా మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే తక్కువగా ఉండటం కూడా మరో కారణం. ఇప్పటికే బ్రిటన్ కూడా ఆమోదం తెలిపింది. 10 కోట్ల డోసులకు యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మన దేశంలో ఆక్స్ఫర్డ్ తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే సీరం దరఖాస్తు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంస్థలు తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వైపే అందరి దృష్టి ఉంది. ఈ వ్యాక్సిన్ ను అడినో వైరస్ అనే కామన్ కోల్డ్ వైరస్ నుంచి తయారు చేశారు. ఇందులో జన్యు క్రమాన్ని కరోనా వైరస్ జన్యు క్రమంగా మార్చి వ్యాక్సిన్ తయారు చేశారు. ఇలా తయారు చేసిన వ్యాక్సిన్ ను తొలుత కోతులపై ప్రయోగించగా కరోనా వైరస్ న్యూమోనియాగా మారకుండా అడ్డుకుంది. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ ను అనేక దేశాలు ట్రయల్స్ నిర్వహించారు. ట్రయల్స్ సక్సెస్ఫుల్ కావడంతో వ్యాక్సిన్ కు యూకే అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో డ్రై రన్ కూడా నిర్వహించింది. రేపు దేశవ్యాప్తంగా డ్రై రన్ చేపట్టనుంది. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో మొదటి విడతగా 2 రోజుల పాటు డ్రై రన్ నిర్వహించనున్నారు అధికారులు. డిసెంబర్ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అస్సోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లతో పాటు ఇతర విభాగాలను ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఈ కోవిషీల్డ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని, దాని యొక్క ఉపయోగాన్ని నిర్ధారించేందుకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ ఈరోజు దాన్ని ఆమోదించింది. ఆ మేరకు ఈ ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల కమిటీ ఆమోదం మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనిపై ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. గత బుధవారం కూడా ఇదే అంశంపై నిపుణుల కమిటీ జరిగింది. మరొకసారి ఈరోజు కూడా సమావేశం 2 సార్లుగా జరిగినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ సమావేశంలో ఈ కోవిషీల్డ్కు దాదాపు ఆమోదం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని సిఫార్సు చేశారు. ఇప్పుడు భారతదేశంలో ఏ ఔషధాలను ఉపయోగించాలన్నా మానవులకు సంబంధించి వాటిని డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దాన్ని ఆమోదించాల్సి ఉంది. ఆ మేరకు ఈ సిఫార్సు ఇక దాదాపు లాంఛనప్రాయం అని చెప్పి కూడా అంటున్నారు. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసే క్రమంలో భాగంగానే రేపు డ్రై రన్ కూడా నిర్వహించబోతుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయా ప్రభుత్వాలు సర్వసన్నద్ధం చేసుకున్నాయి. 3 చోట్ల, ప్రతి రాష్ట్రంలోనూ 3 చోట్ల దీన్ని డ్రై రన్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆ మేరకు సమాయత్తమయ్యాయి. కాకపోతే ఈ వ్యాక్సిన్కి సంబంధించి కోవిషీల్డ్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విషయంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. భారతదేశ వాతావరణానికి సంబంధించి ఈ వ్యాక్సిన్ని స్టోర్ చేసుకునేందుకు గాను అనేకమైనటువంటి అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మామూలు ఫ్రిడ్జ్లో కూడా ఈ వ్యాక్సిన్ని స్టోర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. 82 డిగ్రీల నుంచి దాదాపు -8 డిగ్రీల వరకు కూడా ఈ వ్యాక్సిన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. రెండోది, చాలా అతి తక్కువ ధరకు లభిస్తుంది. కేవలం $3 అంటే దాదాపు $250 వరకు ఈ వ్యాక్సిన్ లభించేందుకు అవకాశం ఉంది. ఇకపోతే దీన్ని సుదూరమైనటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకెళ్లేందుకు భారతదేశంలో ఈ వ్యాక్సిన్కి మాత్రమే అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోవిషీల్డ్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనాకు చెందినటువంటి ఈ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ
ఇటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా ఔషధ తయారీ దిగ్గజమైనటువంటి ఆస్ట్రాజెనకా ఈ రెండింటితో కలిపి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ని రూపొందించింది. ఈ వ్యాక్సిన్కు దాదాపు నిపుణుల కమిటీ ఆమోదించిందంటే ఇది ఇక భారత ప్రభుత్వం కూడా దీనికి ఆమోదించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా దీన్ని ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వసన్నద్ధం కూడా అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 50 మిలియన్ డోసులు అంటే దాదాపు 5 కోట్ల డోసులు అంటే 5 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ను ఒకే దఫా ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇది తర్వాత దాదాపు 28 రోజుల తర్వాత మరొక విడతగా మరొకసారి కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది. ఆ క్రమంలో భాగంగా భారతదేశంలో 5 కోట్ల మందికి అతి త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందబోతుంది. దీనికి ప్రాధాన్యత క్రమాన్ని కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. ముందుగా వైద్య సిబ్బందికి, ఆ తర్వాత వృద్ధుల్లో కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఆ తర్వాత 55 ఏళ్ళు దాటిన వాడికి ఈ రకంగా క్రమంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు వీరందరికీ కూడా ఇటు రక్షణ దళాలకు సంబంధించి పోలీసు బలగాలకు ఈ రకంగా అనేకమైనటువంటి ఒక లేయర్స్ని ఏర్పాటు చేసుకుంది. ఆ మేరకు ఈ వ్యాక్సిన్ వారికి అందజేస్తుంది. వచ్చే 6 నెలల్లో దాదాపు 30 కోట్ల మంది భారతదేశ ప్రజలకు 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 6 నెలల్లో 30 కోట్ల జనాభాకు అందజేసేందుకు సర్వసన్నద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్కి ఆమోద ముద్ర వేసిన తర్వాత అధికారికంగా దీన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు పూర్తిగా మార్గం సుగమవుతుంది. ఈ నిపుణుల కమిటీ ముందు 2 దరఖాస్తులు ఉండగా భారత బయోటెక్ కూడా ICMR భారత ఔషధ పరిశోధనా సంస్థతో కలిపి సంయుక్తంగా మరొక కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ని కూడా రూపొందించింది. ఈ 2 సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఈ భారత బయోటెక్ ఈ 2 సంస్థలు చేసుకున్నటువంటి దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించిన నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి కోవిషీల్డ్కే అత్యధికంగా ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆ మేరకు కోవిషీల్డ్ భారతదేశంలో భారత ప్రజలకు అతి త్వరలోనే అందబోతుంది. ప్రసాద్, ముందుగా నిపుణుల కమిటీ దీన్ని ఏమన్నా పరీక్షించే అవకాశం ఉందంటారా? దీనికి ఇప్పటికే ఈ సంస్థలు ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు ఉన్నాయో ఈ తయారీ సంస్థలు కూడా అనేకమైనటువంటి మానవులపై ప్రయోగించి చూశారు. దీని రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, దీని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన డాటాను రూపొందించడం జరిగింది. ఇప్పటికే యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా ఆస్ట్రాజెనకా ఔషధ తయారీ సంస్థ 2 ఈ కలిపి తయారు చేసినటువంటి వ్యాక్సిన్కు అక్కడ అత్యవసరంగా ముందస్తుగా ఉపయోగించుకునేందుకు అనుమతులు లభించాయి. ఆ రెండింటితో కలిపి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్ను రూపొందించింది కాబట్టి మానవుల ప్రయోగాల్లో కూడా సత్ఫలితాలను ఇచ్చింది. అదేవిధంగా దీని యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం దాదాపు 70 నుంచి 90% వరకు ఈ సామర్థ్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఈ ఇతర అనేకమైనటువంటి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాక్సిన్లో 95% ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని చూపించినప్పటికీ కూడా దాన్ని ఆ వ్యాక్సిన్ని ప్రిజర్వ్ చేసుకునేందుకు -70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. కాబట్టి ఇది భారతదేశ వాతావరణానికి ఎటువంటి అనువైనటువంటి వ్యాక్సిన్ కాదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ మాత్రమే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ మాత్రమే మామూలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని వ్యాక్సిన్ వాడుకోవడానికి ఒక అనువైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఖరీదును కూడా దృష్టిలో పెట్టుకొని పైగా దేశీయంగా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 3 అంశాల ఆధారంగా ఆ ఫలితాల ఆధారంగా మానవులపై ప్రయోగించినటువంటి వ్యాక్సిన్ వచ్చినటువంటి ఫలితాలను కూడా ఆధారం చేసుకొని ఈ సంస్థలు రూపొందించినటువంటి డాటాయే కాకుండా భారత ప్రభుత్వం చెందినటువంటి ఔషధ ఈ అనుమతి ఇచ్చే సంస్థలు కూడా దీనిపై ఒక నివేదికను రూపొందించుకుంది. వీటన్నిటిని బ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్కి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఎటు కూడా ఆమోదం తెలియజేసింది కాబట్టి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై ఆమోద ముద్ర వేస్తుంది. ఆ మేరకు అతి త్వరలోనే భారతదేశ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందబోతుంది. రేపటి డ్రై రన్ కి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అన్ని కార్యక్రమాలు పూర్తయినాయా? కేంద్రం నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందుతున్నాయి? భారత ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా గతంలో కూడా ట్రయల్ రన్స్ను 4 రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్స్లో కేవలం వ్యాక్సిన్ ఆయా రాష్ట్రాలకు అందుకున్న తర్వాత ఎంత కాలం ఈ వ్యాక్సిన్ ఈ ప్రిజర్వ్ చేసుకునేటువంటి ఈ కోల్డ్
స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. అదేవిధంగా ఆయా సుదూర ప్రాంతాలకి వ్యాక్సిన్ని సరఫరా చేయాలంటే అందుకు తగ్గట్లుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, వీటన్నిటినీ కూడా ఒక ట్రయల్ బేసిస్ మీద కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ దీన్ని అమలు చేసే విషయంలో ఏదన్నా లోపాలు కానీ ఏదన్నా ఒడిదుడుకులు కనుక ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునేందుకు గాను గతంలో 4 రాష్ట్రాల్లో ఇటు అస్సాము, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఈ 4 రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా వీటిని అమలు చేసేందుకు కూడా ట్రయల్ రన్లో ఫలితాలు వచ్చాయి. దీనికి సంబంధించిన నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత రేపు శనివారం నాడు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా 3 ప్రాంతాల్లో ఈ ట్రయల్ రన్స్ నిర్వహించాలి. చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్ చేరుకున్న తర్వాత అత్యధిక దూరంలో ఈ వ్యాక్సిన్ వెళ్లేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వాటికి మధ్యలో స్టోరింగ్ కెపాసిటీ ఏ రకంగా ఉండాలి, దాన్ని ఏ రకంగా సన్నద్ధం చేసుకోవాలి, వీటన్నిటినీ కూడా పరిశీలనలో తీసుకొని ఆయా ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధం చేసుకోవాలి. కాబట్టి ఈ ట్రయల్ రన్స్ రేపు డ్రై రన్ను నిర్వహించబోతుంది. అన్ని రాష్ట్రాలు కూడా రేపు 3 ప్రాంతాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ డ్రై రన్ను నిర్వహించిన తర్వాత ఆ ఫలితాలను బ్యారేజ్ చేసుకొని ఇంకా ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంది. ఆ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి భారత ప్రభుత్వానికి కూడా పంపించాలి. ఆ మేరకు వ్యాక్సిన్ని ఆయా రాష్ట్రాల్లో ఎవరెవరు ఉన్నారు, దాని జనాభా ప్రాతిపదికన అవసరాల రీత్యా వైద్య సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిని ఆ లెక్కలు గణాంకాలను ఆధారం చేసుకుని ఆయా రాష్ట్రాలకు వేగవంతంగా ఈ వ్యాక్సిన్ని పంపించడం జరుగుతుంది. దాదాపు 5 కోట్ల మందికి తొలి విడతగా భారతదేశంలో ఈ 50 మిలియన్ డోసెస్, దాదాపు 5 కోట్ల డోసెస్ అంటే 5 కోట్ల మందికి తొలి విడతగా భారతదేశంలో ఈ వ్యాక్సిన్ అందబోతుంది. 5 కోట్ల మందికి అందిన తర్వాత వీరు తిరిగి మరలా 28 రోజుల తర్వాత మరొకసారి ఇలాంటి డోసునే వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ రూపొందించేందుకు తయారు చేసేందుకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా మినిమంగా ఉంది. కాబట్టి వాటిని ఆధారం చేసుకొని ఆయా అవసరాలకు రీత్యా తగ్గట్టుగా వీటిని వ్యాక్సిన్ సరఫరా చేసుకోవాలి. ఆయా రాష్ట్రాలు ఆ ప్రజలకు వాటిని అందజేయాలి. కాబట్టి చాలా సిస్టమేటిక్గా, చాలా పగడబందీగా దీన్ని అమలు చేయాలి. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు కూడా సన్నద్ధం చేసుకునే క్రమంలో భాగంగానే ఈ రకంగా ఈ డ్రై రన్ రేపు నిర్వహించబోతున్నారు. ఈ డ్రై రన్లో వచ్చే ఫలితాలను బట్టి లోపాలను సరిదిద్దుకొని మరింత సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ఈ వ్యాక్సిన్ని అందజేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ మేరకు అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఓకే ప్రసాద్.